కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల ప్రభువు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ న్యూ ఇయర్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాలని ఈ నూతన సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టారు. అనేక మందికి అవకాశం లేదు. మనల్ని ప్రభు ఇంకా సజీవ లెక్కల్లో నిలబెట్టారు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అప్పుడే దాదాపుగా ఒక వారం గడిచిపోయింది క్రొత్త సంవత్సరంలో ప్రవేశించి. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ నూతన సంవత్సరంలో ఏం కోరుకుంటున్నాం? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఏ రీతిగా ఆధ్యాత్మిక శారీరక దీవెనలు అనుగ్రహించబోతున్నారు అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. బైబిల్ ద్వారా దీవెనలు అనే అంశాన్ని, బ్లెస్సింగ్స్ త్రూ బైబిల్ ఇంగ్లీష్లో. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న కూడా ఇది 2వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత మాకు అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కాపుదల, నడుపుదల, మీ కృప, మీ ఆశీర్వాదం మాకందరికీ కూడా అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడి మీరు రెండోసారి వచ్చినప్పుడు మీరు రాకడలో ఎత్తబడి ఆ గొప్ప ధన్యత మాకందరికి అనుగ్రహించి మీతో కలకాలం ఉండే ఆ కృపను మాకు అనుగ్రహించవలసిందని మీరే మాతో మాట్లాడమని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో ఈ నూతన సంవత్సరం అంతా మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత మాకు దయచేయమని, అటువంటి కృపను మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ ద్వారా దీవెనలు. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం. దేవుడు మనకి ఈ యొక్క వాక్యాలు బయలుపరిచారు. మనందరికీ తెలిసిన రీతిగా 2025లో ఏం జరగబోతుందో మనకి, మన కుటుంబాలకి, మన ప్రాంతాలకి, మన సంఘాలకి మనకు తెలియదు. ప్రాముఖ్యంగా రక్షణ సంబంధమైన విషయాలు కూడా మనకు తెలియదు. అనేక విషయాలు మనకు మరుగై ఉన్నవి. ఈ దినాన్న జరిగే విషయాలు మనకు తెలుసు, కానీ రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. మరుగైన విషయాలు, రహస్యమైన విషయాలు, అవన్నీ కూడా దేవుడు తన యొక్క సేవకులకు బయలుపరుస్తున్నారని ఆమోసు గ్రంథం 3:7 దేవుడు తన సేవకులు, ఎవరు తన సేవకులు? ప్రవక్తలు. వారికి ఆ రహస్యాలు, జరగబోయే విషయాలు ఆయన బయలుపరుస్తున్నారు. వాటిని ఈ బైబిల్ గ్రంథంలో మన కొరకు ప్రభువు రాయించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ద్వితీయోపదేశకాండం 29:29 మనం గమనించినట్లయితే రహస్యమైన విషయాలు అనగా మరుగైన విషయాలు, అవి దేవునికే తెలుసు, దేవునికే చెంది ఉన్నవి. కారణం దేవునికి జరిగిపోయిన విషయాలు తెలుసు, జరుగుతున్న విషయాలు తెలుసు, జరగబోయే విషయాలు కూడా తెలుసు. ఇంగ్లీష్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం. అవన్నీ కూడా దేవునికే తెలుసు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక రహస్యమైన విషయాలన్నీ దేవునికే తెలుసు, దేవుని దగ్గరే ఉన్నవి అవన్నీ కూడా. కానీ ఏ విషయాలైతే మన కొరకు బయలుపరిచారో ప్రభువారు, అవి మనకు, మన యొక్క సంతతి వారికి, అనగా మన రక్షణ కొరకు మనం ఏం చేయాలా విశ్వాసులుగా అనే విషయాలు మనకి ఆయన బయలుపరిచి బైబిల్ గ్రంథంలో వాటిని మనకు వ్రాయించారు. కనుక దేవుడు బయలుపరిచిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి మనకి. అవి మనకు, మన బిడ్డలకు, అనగా మన సంతతి వారికి. ఈ విషయాలు మనం గుర్తించాలా. ప్రవక్తలు ఎవరైనా సరే, యెషయా ప్రవక్త అయినా ఏ ప్రవక్త అయినా సరే బైబిల్ గ్రంథంలో వారు సొంతగా వారి ఉద్దేశాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయలేదు. 2వ పేతురు 1:21 మొదటి భాగాన్ని గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా ప్రవచనాలు మానవుల యొక్క సొంత ఉద్దేశాలతో రాలేదు.
మానవులు నేను ప్రవక్తనైపోవాలా, నేను రాయాలా, అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలా, అందరూ నన్ను గౌరవించాలా అని అనుకుంటే ఆ ప్రవచనాలు వారికి రాలేదు. మరి ఎలా వచ్చాయి? ఎలా వ్రాసారు వీరు అనగా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ వలన. 2 పేతురు 1 అధ్యాయము 21 వచనం ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే మనం పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ వలన ఆ ప్రేరేపించబడిన పరిశుద్ధులైన వారు ఈ ప్రవచనాలు వ్రాసారు. దీన్ని మనం దేవుని మాటలు అంటున్నాం, దేవుని యొక్క వాక్యాలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. ఆ ప్రేరేపించబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కనుక ఇవి పరిశుద్ధమైన వాక్యాలు. కనుకనే బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అంటున్నాం మనం. కారణం, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఇచ్చారు ఈ వర్తమానాలు. దాన్ని వ్రాసిన ప్రవక్తలు పరిశుద్ధాత్మ పూర్ణులై రాశారు కనుక ఇది పరిశుద్ధ గ్రంథం. 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో, చిన్నతనము నుంచి కూడా తిమోతి నీకు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియను. పరిశుద్ధ లేఖనాలు అంటే పరిశుద్ధ వాక్యాలు, బైబిల్ గ్రంథంలోని మాటలు. అవి నీకు రక్షణ సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, రక్షణ సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దాని ద్వారా మనకి కలిగే రక్షణ సంబంధమైన జ్ఞానం, రక్షణ జ్ఞానం. మనకు కావాల్సింది రక్షణ, మనకు కావాల్సింది నిత్యజీవం. దీన్ని ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటున్నాం. కనుక ఆ రక్షణ కావాలంటే, ఆ నిత్యజీవం కావాలంటే మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలా, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు గ్రహించాలా, దాని ప్రకారంగా మనం జీవించాలా. కనుక ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి ఇక నూతన సంవత్సరంలో. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథాన్ని యాంత్రికంగా చదివితే సరిపోదు. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మనం గ్రహించి వాటికి లోబడి వాటిని మన జీవితంలో అనుసరించాలా. చూడండి, చాలామంది విశ్వాసులు బైబిల్ చదువుతున్నాం, కానీ బైబిల్ గ్రంథంలో విషయాలు మనం అనుసరించకుండా, గైకొనకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే బైబిల్ గ్రంథం చదవటం వలన మనకి ఉపయోగం లేదు. అయితే బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఎంత దీవెన ఉన్నదో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ దోస్ హూ రీడ్ ద ప్రాఫెసీస్ అని చెప్పబడ్డది. మన యొక్క భాషలో ఇవి సమయము సమీపించినది కనుక ఈ యొక్క ప్రవచన వాక్యాలు చదువువారు, ఒకవేళ వాళ్ళకి చదవటం రాకపోయినట్లయితే వాటిని వినివారు, విని వాటిని గైకొనేవారు. వింటే చాలదు, చదివితే చాలదు, వాటిని గైకొనాలా, వాటిని అనుసరించాలా, వారు ధన్యులు అని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అన్నారు, బ్లెస్డ్ అనగా ధన్యులని తర్జుమా చేశారు మన భాషలో. ఇంకో పదం మనం వాడాలంటే దీవించబడ్డవారు. దేవుని యొక్క వాక్యాలు, ఈ ప్రవచనాలు ఎవరైతే చదువుతున్నారో బైబిల్ గ్రంథంలో ఉన్నవి, వారు దీవించబడతారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఈ నూతన సంవత్సరంలో నీవు, నీ కుటుంబము, నీ సంఘము దీవించబడాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాలు మనం చదవాలా. చదవటం రాకపోతే వాటిని వినాలా, వాటిని మనం గైకొనాలా. అది చేసినట్లయితే మనము దీవించబడతాము, మనం ధన్యులవుతాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు ప్రతిదినం కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీవు ఆ నిర్ణయాన్ని చేసుకుని ఇంతవరకు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవకపోయినట్లయితే, అప్పుడప్పుడు అక్కడక్కడ చదువుతున్నాం, కానీ బైబిల్ గ్రంథం మొదటి నుంచి చివరి వరకు అనగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు క్రమంగా దానిని మనం చదివినట్లయితే దాని ద్వారా మనము, మన కుటుంబం ఎంతో దీవించబడతాం, ఆధ్యాత్మికంగా, శారీరకంగా. బైబిల్ గ్రంథాన్ని రోజుకి 3 అధ్యాయాలు, నీకు సమయం ఉన్నప్పుడు ఒకేసారి 3 అధ్యాయాలు చదవటానికి సమయం లేకపోతే కొంత చదివి తర్వాత ఆ దినంలో తక్కిన భాగాన్ని చదవాలి. అనగా 3 అధ్యాయాలు చదివి నీకు వారంలో సెలవు దినాన 5 అధ్యాయాలు. ఈ విధంగా మనం చదివినట్లయితే జనవరి 1వ దినాన మనం ప్రారంభిస్తే 1వ తారీఖున డిసెంబర్ 31 కల్లా బైబిల్ గ్రంథం అంతా కూడా మనం పూర్తిగా చదివేయగలం. ప్రియ సోదరి సోదరులారా, అది చదివినట్లయితే మనం ధన్యులతో, మనం దీవించబడతామని చదివాం కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు పాటించండి, మీ కుటుంబం పాటించండి.
చాలా కుటుంబాలు వారికి సాయంత్రం కాస్త ఎక్కువ సమయం ఉంటుంది కనుక కుటుంబం అంతా కూర్చుని వారు బైబిల్ గ్రంథాన్ని పఠించి ప్రార్థన చేస్తున్నారు. ఎంతో దీవెనకరం. నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో బైబిల్ గ్రంథం క్రమంగా చదవటం, రోజుకు 3 అధ్యాయాలు, సెలవు దినాన్ని 5 అధ్యాయాలు చదివి చూడు, ప్రయత్నించు. నీ జీవితంలో, నీ కుటుంబంలో మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ప్రభువు అనుగ్రహిస్తారు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బోధిస్తూ కొండ మీద ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు. ప్రభువారు అన్నారు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో, దానిని తోరా అన్నారు, లా అన్నారు ఇంగ్లీష్లో. ధర్మశాస్త్రం ప్రవచనాలు అనగా ప్రవక్తల వచనాలు అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధన అంటున్నాం మనం. దానిని నేను కొట్టివేయటానికి రాలేదు, దాన్ని తొలగించడానికి రాలేదు, దానిని నేను నెరవేర్చడానికి వచ్చానన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 5:17 గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, కొంతమంది అంటున్నారు ఈ రోజుల్లో, క్రైస్తవులుగా మనకి క్రొత్త నిబంధన చాలు, పాత నిబంధన మనకు కాదు, పాత నిబంధన ఆ యూదులకి, మనకి క్రొత్త నిబంధన చాలు అని చాలామంది అంటున్నారు, బోధిస్తున్నారు, యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నారు. అది సరికాదు. కారణం క్రొత్త నిబంధన, పాత నిబంధన మొత్తం రెండు కూడా దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ వాక్యము. మనం గమనించాం కదా, 2 పేతురు 1:21 వాక్యం అంతా కూడా ఏదో ఒక పుస్తకమే కాదు, క్రొత్త నిబంధన మాత్రమే కాదు, వాక్యం అంతా కూడా అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఇది పరిశుద్ధాత్ముడైన దేవుడు ప్రేరేపించి తన యొక్క పరిశుద్ధులైన భక్తుల చేత, వారినే ప్రవక్తలు అంటున్నాం మనం, వారి చేత రాయించారు మన కొరకు. కనుక బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యం. దాన్ని చదివినట్లయితే మనకు ఆశీర్వాదకరం. ప్రియ సోదరి సోదరుడా, నీవు దేవుని యొక్క మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులు పొందాలన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం కూడా క్రమంగా చదవండి. అలా చేసినట్లయితే మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన సంఘాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని అనగా తన యొక్క వాక్యాన్ని దేని కొరకు బయలుపరిచారు అనగా, మనం ఏం చేయాలి లోకంలో దేవుని యొక్క విశ్వాసులుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏమి చేయకూడదు, ఏమి త్రాగొచ్చు ఏమి త్రాగకూడదు, ఏమి తినొచ్చు ఏమి తినకూడదు, ఏమి మనం చేయకూడదు దేవుని బిడ్డలుగా అనే విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. దాంతోపాటు మనము ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఏ విధంగా మనకి ఉచితంగా ఆయన రక్షణ ఇస్తారు అనే రక్షణ కార్యాన్ని, అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనకున్నవి. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించడానికి మనకి కావలసినది దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం. ఎంతకాలం మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, దాన్ని పఠిస్తూ, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో మనకు చక్కని జవాబు ఉన్నది. ఆయన 2వ రాకడ దినం వరకు, లేదా మనకు మరణం వచ్చే దినం వరకు కూడా, 2వ రాకడ దినం వరకు, లేకపోయినట్లయితే మనకు మరణం వచ్చే దినం వరకు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ వాక్యాలు మనం చదువుతూ, వాటిని అనుసరిస్తూ, వాటిని పాటించాలా. మత్తయి సువార్త 24:35 మత్తయి సువార్త 24:35 ఆకాశం గతించిపోతే గతించిపోతుంది, భూమి గతించిపోతే గతించిపోతుంది, కానీ ప్రభువారు అన్నారు, నా మాటలు గతించిపోవు. ఒక్క మాట కూడా గతించిపోదు. దేవుని యొక్క మాటల్లో ఒక సున్నైన, ఒక పొల్లైన కొట్టువేయబడదు. కారణం అవి ఖచ్చితంగా నెరవేరాలి. అవి నెరవేరుతున్నాయి. కనుక బైబిల్ గ్రంథం మనకి ఈ లోకంలో ఉన్నంతకాలం, పరలోకం వెళ్ళే వరకు కూడా మనకి ఎంతో అవసరం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో ఉపకరిస్తుంది, ఎంతో సహాయం చేస్తుంది. మనం పాపలోకంలో పుట్టాం, పాపలోకంలో పెరుగుతున్నాం, ప్రతిదినం కూడా అనేక పాపాల్లో పడిపోతున్నాం. ఆ పాపంలో పడకుండా మనకి దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం ఎంతో సహాయం చేస్తుంది. కీర్తన 119, కీర్తన 119:11 నేను నీ దృష్టిలో, నీ ఎదుట పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని, నీ మాటలను దాచుకున్నానంటున్నారు కీర్తనాకారుడు. చూచారా, మనం దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఎలా ఉంటుంది మన హృదయంలో? దానిని మనం చదువుతున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం ఉంటుంది, లేకపోయినట్లయితే ఆ విషయాలు మనకి జ్ఞాపకం ఉండవు.
మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని అప్పుడప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మనం చదివినట్లయితే మనము వాటిని వీలైనంత వరకు కొంత వాక్యానైనా సరే, కొన్ని వచనాలైనా సరే కంఠస్థ పెట్టగలిగినట్లయితే అది ఎంతో మనకి ధన్యకరం, దీవెనకరం. దేవుని యొక్క వాక్యం మనల్ని పాపంలో పడకుండా, పాపం చేయకుండా మనకి సహకరిస్తుంది. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో యోసేపు గారికి గొప్ప శోధన, వ్యభిచారం చేయటానికి శోధన వచ్చేసింది. ఆ యొక్క పొతిఫర్ యొక్క భార్యే శోధించింది తనతో వ్యభిచారం చేయమని. అప్పుడు ఆ యవనస్తుడైన యోసేపు గారు ఏమన్నారు? నేను దేవుని దృష్టిలో ఈ ఘోరమైన పాపాన్ని ఎలా చేయాలా, నేను చేయను అన్నాడు. కారణం, ఆయనకు దేవుని యొక్క మాటలు జ్ఞాపకం ఉన్నాయి. ఆ రోజుల్లో వ్రాతపూర్వకంగా లేవు, కానీ వారి తండ్రి గారు, వారి తాతగారు చెప్పిన ఆ మాటలు మర్చిపోలేదు. దేవుని మాటలు, వ్యభిచరించవద్దనే మాట. కనుకనే వెంటనే అక్కడి నుంచి ఆయన పరుగున పాపం నుంచి దూరంగా పారిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, యవన బిడ్డలారా, పెద్దవారైనా చిన్నవారైనా సరే, ఏ శోధన మనకు వచ్చినప్పటికీ పాపంలో పడటానికి, పాపం చేయటానికి, దాని నుంచి మనల్ని తప్పించడానికి దేవుని వాక్యం ఎంతో సహకరిస్తుంది. మనం పాపం చేసినప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చిన వారం అయిపోతున్నాం, ఆధ్యాత్మికంగా చనిపోతున్నాం. శారీరకంగా అనేక మంది చనిపోతున్నారు, అదే రీతిగా ఆధ్యాత్మికంగా కూడా చనిపోతున్నాం. ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఎవరైతే చనిపోయారో, దేనివల్ల చనిపోతున్నారు ఆధ్యాత్మికంగా? మనము చేస్తున్న వ్యక్తిగత పాపాలను బట్టి ఆధ్యాత్మికంగా చనిపోతున్నాం. ఎవరైతే పాపాలు చేస్తున్నారో తెలిసి కూడా వారు ఆధ్యాత్మికంగా మరణిస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఏ విధంగా మనకు సహకరిస్తుందో చూడండి, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో చూడండి. కీర్తన 119, 50వ వచనం. 119 కీర్తన 50వ వచనం. నీ యొక్క వాక్యము, లేకపోతే నీ ధర్మశాస్త్రము, వాక్యాన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు అనేక సందర్భాల్లో. నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికించెను. ఆధ్యాత్మికంగా ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అనేక మార్లు పాపంలో పడి ఆ పాపంలో ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, దానిని నమ్మినట్లయితే, దానిని గైకొన్నట్లయితే ఆధ్యాత్మికంగా మరలా మనం జీవిస్తాం. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరుడా, నీకు ఆ రీతిగా ఆధ్యాత్మికంగా జీవించాలని ఆశిస్తున్నావా? ఆధ్యాత్మికంగా మరలా జీవం పొందాలని ఆశిస్తున్నావా? అది చెయ్యాలంటే తప్పకుండా మనం ప్రతి దినం కూడా బైబిల్ గ్రంథాన్ని చదవాలా. పౌలు గారు బోధిస్తూ అనేక విషయాలు ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యతను మనకు వివరించారు. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, బోధకులుగా ఎవరికైనా సరే ఏదైనా వాక్యాన్ని బోధించాలంటే ఆ యొక్క వాక్యానికి మూలాధారం, ఆ బోధకు మూలాధారం, ఆ సిద్ధాంతాలు, ఇంగ్లీష్లో డాక్ట్రిన్స్ అంటున్నాం, ఆ డాక్ట్రిన్స్కి, ఆ సిద్ధాంతాలకి మూలాధారం బైబిల్ గ్రంథం. అంతేగాని మన సొంత ఊహ కాదు. చాలామంది బైబిల్ గ్రంథాన్ని తెరవకుండా, బైబిల్ గ్రంథంని పఠించకుండా వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది వాక్యాలు చెప్పినప్పుడు. కానీ బైబిల్ గ్రంథం దేనికి ఇవ్వబడ్డది? మనం బోధించడానికి, మన సిద్ధాంతాలు నమ్మటానికి, మన యొక్క విశ్వాసానికి. తర్వాత ఎవరైనా సరే పెడదారి పడుతున్నట్లయితే ఆధ్యాత్మికంగా వారిని గద్దించడానికి, వారిని కరెక్ట్ చేయటానికి, వారిని సన్మార్గంలో పెట్టడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. ఎవరికి బోధించాలన్నా వాక్యాన్ని, బైబిల్ గ్రంథమే మనకి ప్రామాణికం. బైబిల్ గ్రంథంలోని వాక్యాలు మనం ఉటంకించి బోధించకపోయినట్లయితే మనం ఎంత చక్కగా చెప్పినా ఈ లోకంలో ఉన్న ఆ తత్వవేత్తలు, ఈ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల వారి యొక్క మాటలు చెప్పినప్పటికీ దాని వలన ఆశీర్వాదం రాదు. దేనివల్ల ఆశీర్వాదం వస్తుంది? ఆరాధించడానికి వచ్చిన ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించినట్లయితే. కారణం, దేవుని యొక్క వాక్యము మన పాదాలకి ఒక దీపం లాంటిది, మన త్రోవకు వెలుగు లాంటిది. దేవుని యొక్క వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. కనుకనే మనము దేవుని యొక్క వాక్యాలు మనము చదవాలి. దేవుని యొక్క వాక్యాలు చదవటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం వలన మన ఆధ్యాత్మిక జీవితాలు పరిపూర్ణం అవుతాయి. ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది యవన బిడ్డలు అనేక సందర్భాల్లో విశ్వాసుల బిడ్డలు కూడా త్రోవ తప్పిపోతున్నారు. దేవుని యొక్క కట్టడలకు లోబడటం లేదు. కీర్తన 119, 9వ వచనం. కీర్తన 119,
9 వచనం గమనించినట్లయితే, యవనస్తులు దేని ద్వారా వారిని వారు శుద్ధీకరించుకోగలరు? యవనస్తులుగా ఉన్నప్పుడు అనేకమైన శోధనలు సాతాను తెచ్చి వారిని దేవుని యొక్క మార్గం నుంచి ప్రక్కకు తొలగించేస్తున్నాడు సాతాను. వారు తినే విషయంలో, త్రాగే విషయంలో, చూచే విషయంలో, వారి చదువుల్లో అనేక సందర్భాల్లో సాతానుడు ఎంతో బలంగా శోధించి అనేక మంది యవ్వన బిడ్డలను తన వల్ల వేసుకుంటున్నాడు. చూడండి, కీర్తన 119 వచనంలో, యవనస్తులు దేని ద్వారా తమను తాము శుద్ధీకరించుకోగలరు, తమను తాము పవిత్రపరచుకోగలరంటే దేవుని యొక్క మాటలు మాత్రమే వారిని శుద్ధీకరిస్తాయి, వారిని సన్మార్గంలో పెడతాయి. దేవుని మాటలు అంటే బైబిల్ గ్రంథం. కనుక ప్రియ యవన బిడ్డలారా, మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ప్రతిదినం కూడా ఆయన యొక్క కట్టడలో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు, దీవిస్తారు. బానిసగా తీసుకువెళ్ళబడిన దానియేలు దేవుని యొక్క వాక్యాలు అనుసరించాడు కనుక, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కనుక, బానిసగా వెళ్ళిన దానియేలును దేవుడు ప్రధానమంత్రి చేసేశారు బబులోని దేశంలో. దానియేలు గ్రంథంలో మనం ఈ విషయాలు చదువుతున్నాం. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన స్థితికి చేరాలంటే బైబిల్ గ్రంథాన్ని అనుదినం కూడా పఠించండి, దానిలో ఉన్న విషయాలు గైకొనండి, దాని ప్రకారంగా జీవించినట్లయితే ఎంతో ఉన్నతమైన స్థితికి మీరు వెళ్తారు. ప్రభు అంటున్నారు, ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాలు చదవండి. దేవుని యొక్క కట్టడలు మనం అనుసరించినట్లయితే, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే మనల్ని ప్రభు తలగా ఉంచుతారు కానీ తోకగా చేయని అంటున్నారు. కనుక ఈ విషయం అందరికీ కూడా వర్తిస్తుంది, వట్టి యవనస్తులకే కాదు. మరొక విషయాన్ని కూడా గమనించండి. కీర్తన 119 వచనం, 119 కీర్తన 18 వచనం గమనించినట్లయితే, ప్రభువా నా నేత్రాలు తెరవండి. దేనికి? నీ వాక్యంలో, నీ ధర్మశాస్త్రంలో, దాన్ని బైబిల్ గ్రంథం అంటున్నాం. మీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూచేలాగా నా నేత్రాలు తెరవండి. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా మనం ప్రార్థించాలి. ప్రభువా నా మనోనేత్రాలు తెరవండి, దాని ద్వారా నీ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూచేలాగా. ప్రియ యవన బిడ్డలారా, మీలో అనేక మంది విద్యార్థులుగా ఉన్నారు. హై స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా చదువుకుంటున్నారు. ప్రియ తోటి తల్లిదండ్రులారా, మీ యొక్క కుమారులు కుమార్తెలు వారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వారి చేత ఉన్నతమైన చక్కని చదువులు మీరు చదివిస్తున్నారు. ఇక్కడ చూడండి, వారికి ఎక్కువ జ్ఞానం కావాలంటే, ఉన్నతమైన జ్ఞానం కావాలంటే ప్రభు ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడ కీర్తన 119 వచనం, 119 కీర్తన 99 వచనంలో, నేను నీ శాసనములను పాటిస్తున్నాను కనుక, శాసనాలంటే నీ ఆజ్ఞలు, వాటిని మీ మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారు కనుక వారికి బోధించే బోధకుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం నాకు కలిగింది అంటున్నారు. ఎక్కువ జ్ఞానం కలుగుతుంది మనకు బోధించే బోధకులు, మన ఉపాధ్యాయులు. వారు ఎంతో అనుభవంతో ఉన్నారు, ఎక్కువ చదువుకున్నారు కనుక అనేకమైన విషయాలు వారికి తెలుసు. అయితే దేవుని యొక్క మాటలు పట్టించుకోండి, దేవుని యొక్క మాటలు పాటించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే, ప్రియ యవన బిడ్డలారా, మీకు మీ ఉపాధ్యాయుల కంటే కూడా ఎక్కువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని పొందాలంటే దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతూ, ఆయన కట్టడలు అనుసరించి, ఆయన శాసనాల్ని నువ్వు అనుసరించినట్లయితే తప్పకుండా నీకు అత్యధికమైన జ్ఞానము ప్రభు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో. ప్రియ సోదరి సోదరుడా, ముఖ్యంగా యవన బిడ్డలారా, అటువంటి జ్ఞానం కావాలని కోరుకుంటున్నావా? తోటి తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు అటువంటి అత్యధికమైన జ్ఞానం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అలాగైనట్లయితే వారు వాక్యాన్ని అనుదినం చదివేలాగా వారిని ప్రోత్సహించాలి. మనం దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యమైనవి, మనందరికీ తెలుసు. దేవుడు ప్రత్యేకంగా ఆయన సొంత హస్తంతో రాసిచ్చారు. కారణం ఇదెంతో ప్రాముఖ్యమైనది కనుక వాటిని మనం అనుసరించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి దాని ప్రకారంగా జీవించినట్లయితే ప్రభు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నారో చూడండి. ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా కీర్తన 165 వచనం, 119వ కీర్తన 165వ వచనం, ప్రభు అంటున్నారు, ధర్మశాస్త్రమును ప్రేమించువారు. ధర్మశాస్త్రానికి మరి ఒక పదం మన భాషలో వాడింది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎవరైతే ప్రేమిస్తారో వారికి నెమ్మది కలుగును. ప్రియ సోదరి సోదరులారా, దేవునికి స్తోత్రం.
నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి నెమ్మది కావాలని కోరుకుంటున్నావా? తప్పకుండా మనందరం కూడా మనకి నెమ్మది కావాలి అని కోరుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో నెమ్మది అంటే శాంతి సమాధానాలు. మనకి శాంతి సమాధానాలు కావాలంటే, ఆ నెమ్మది కావాలంటే నీ చదువుల్లో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ యొక్క స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో నీకు శాంతి సమాధానాలు కావాలంటే, నీకు ఆ నెమ్మది కావాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమించు. మనం ప్రేమించినట్లయితే దాన్ని మనం అనుసరిస్తాం, దానికి లోబడతాం. కనుక ఇక నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరుడా, నీవు ఉన్నతమైన స్థితికి చేరాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ నెమ్మది, ఆ శాంతి సమాధానం నీకు కావాలంటే ప్రభు అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నా వాక్యాన్ని నీవు పఠించు. నా వాక్యం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. ఆయన వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే ఎంతో గొప్ప జ్ఞానాన్ని ప్రభు ప్రసాదిస్తారు. ఆయన వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే మనకెంతో సమాధానం కలుగుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 7:12 ప్రభువారు అన్నారు, మీరు ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో మీరు ఇతరులకు ఆ విషయాలు చెయ్యండి. ఇవి ధర్మశాస్త్రములోను ప్రవక్తల వచనములోను వ్రాయబడ్డాయి. కనుక బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఏమని? మనం ఏమైతే కోరుకుంటున్నామో ఇతరులు మనకు చేయాలని, మనం కోరుకునేది ఏంటి? ఇతరులు మనల్ని గౌరవించాలా, ఇతరులు మనకు సహాయం చేయాలా, ఇతరులు మనకి ఉపకారిగా ఉండాలా, ఇతరులు మనల్ని హెచ్చించాలా అని మనం కోరుకుంటున్నాం మానవులుగా. అయితే ప్రభు చెప్తున్నది, మనము కూడా ఇతరులకు అవి చెయ్యాలా. ఇతరుల్ని గౌరవించడం, ఇతరులను ప్రేమించడం, ఇతరులను హెచ్చించడం, ఇతరుల్ని మనం ఆదరించడం మనం నేర్చుకున్నట్లయితే ప్రభు మనకి అవి చేస్తానంటున్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా మత్తయి సువార్త 7:12 మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు, నీ కుటుంబం ఆధ్యాత్మికంగా, శారీరకంగా మెండైన దీవెనలు దేవుడి నుంచి పొందాలంటే దేవుడు మనకిస్తున్న ఒక ఫ్రీ ఆఫర్, ఉచితంగా దేవుడిస్తున్న అవకాశం ఇది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం కూడా చదివి దానికి లోబడి ఆ వాక్యంలో ఉన్న సత్యాలు మనం గైకొన్నట్లయితే, దాన్ని అనుసరించినట్లయితే నీ జీవితము, నీ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఈ నూతన సంవత్సరంలో అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి బైబిల్ ద్వారా దీవెనలు అనే 2వ వర్తమానాన్ని ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ ద్వారా దీవెనలు అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మేము శాంతి సమాధానం కలిగి ఉండటానికి, నెమ్మది కలిగి ఉండటానికి, అత్యధికమైన జ్ఞానాన్ని పొందటానికి, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ జ్ఞానం కలిగి ఆ నిత్య జీవాన్ని పొందటానికి మీ వాక్యాన్ని పఠించినట్లయితే, వాక్యంలో ఉన్న విషయాలు మేము గైకొన్నట్లయితే దాని ద్వారా మాకు మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఈ నూతన సంవత్సరంలో దీవించి ఆ మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు వారికి అనుగ్రహించి మీ కృపలో మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేమందరం జీవించే కృప దయచేయవలసిందని ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి, సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ.